బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తారు తెలంగాణలో ఉన్నోళ్ళందరూ కూడా. ఎప్పుడు వస్తుంది బతుకమ్మ పండుగ? మనకు అదే చాలా పెద్ద పండుగ. ఇప్పుడు ఎక్కడెక్కడనో ఉన్నోళ్ళు కూడా బతుకమ్మ పండుగకు ఊర్లలోకి వస్తాము అని అంటారు. చాలా పెద్ద పండుగ, అది ఒకటే పండుగని చేసుకుంటారు చాలా పెద్దగా. ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ కొత్త బట్టలు కొనుక్కునుడు కావచ్చు, ఉన్నంతలా పెద్దగా చేసుకున్నాడు కావచ్చు. బతుకమ్మ పండుగకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అసలు తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ ఇది, ఇంకెక్కడ కనబడదు. పువ్వులను పూజించేది ఎక్కడన్నా ఉంటుందా? అసలు తెలంగాణకే ఉన్న స్పెషల్ పండగ ఇది, చాలా ఫేమస్. అసలు బతుకమ్మ లాంటి పండగ తెలంగాణకే, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అంటారు. అసలు ఇట్లాంటి పండగ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. తెలంగాణ వాళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగ కోసం, పండుగ ఎప్పుడు వస్తుంది, పండుగను జరుపుకుందాము అని ఎంతో అదిగా ఎదురు చూస్తారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణ అంటే ప్రేమున్నోళ్ళు కూడా బతుకమ్మ పండుగను చేసుకుంటారు. అంత ఇష్టమైన పండుగ తెలంగాణలో ఉన్న జనాలందరికీ. కానీ అదేందో కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రం అసలు బతుకమ్మ అనే పేరింటేనే, బతుకమ్మ పండుగ అంటే చిన్న చూపే, బతుకమ్మ అనే పేరింటే చిన్న చూపే. ఆయనకు మాత్రం ఎందుకో మరి డే 1 నుంచి కూడా, ఇది ఇయ్యాల కాదు, ఇయ్యాల బతుకమ్మ పండుగ వచ్చిందని చెప్తలేను నేను మీకు, డే 1 నుంచి కూడా ఈయనకి బతుకమ్మ అంటే మరి అది నెగిటివ్ వైబ్రేషన్ వస్తుందో ఆయనకి ఏమనిపిస్తుందో నాకు అర్థం కాలే. కానీ బతుకమ్మ అనే పేరింటే చాలు ఇంత దూరం పోతాడు అన్నట్టు. దాని నుంచి అసలు బతుకమ్మ అనే దాన్ని కనబడకుండా చేయాలని, వినబడకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తుండు. ఇప్పుడు బతుకమ్మ చీరలతో పాటు గతంలో ఏం చేసిండంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మనందరికైతే తెలుసు కదా. తెలంగాణ తల్లి విగ్రహం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఒక చేతిలో బతుకమ్మను పట్టుకున్న తెలంగాణ తల్లి గుర్తొస్తుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసిరు. అసలు ఎందుకు తీసేయాలి బతుకమ్మని? బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ, తెలంగాణలోనే ఉండే పండుగ. మీరు అసలు ఆ తెలంగాణ తల్లిని మార్చుడే అనవసరము అని అంటే మార్చి దాంట్లో నుంచి ఏం తీసేసిండు? బతుకమ్మని తీసేసిండు. అలా బతుకమ్మ ఉండొద్దు ఆయనకి. మరి ఎందుకో అసలు బతుకమ్మ అనే పేరింటే ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా నాకు బాగా గుర్తు. తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా కవర్ చేస్తుండే. అప్పుడు చాలామంది ఇప్పుడు వేరే ప్రాంతంలో వచ్చినప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏమంటుండే అంటే, మేము కలిసిపోయి ఉన్నాం, మీతో పాటే ఉన్నాము, ఇది అది అంటే, ఏదమ్మా ఒక బతుకమ్మ పాట వాడు అనేది చాలామంది అడిగేటోళ్ళు. అట్లా తెలంగాణకి ప్రత్యేకమైన పండుగ, తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకున్న పండుగ. మా పండుగల్ని మీరు ఓన్ చేసుకోరు, లేకపోతే మా సాంప్రదాయాలు ఓన్ చేసుకోరు, మీరు మాతో కలిసి ఉంటారు ఎట్లా అనేది గతంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉండే ఇదంతా. అట్లా వాళ్ళు ఓన్ చేసుకోకపోతే ఏం కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి, నేను తెలంగాణలో పుట్టినా, నల్లమల్ల అడవులలో పుట్టినా, ఈడ పుట్టినా, ఆడ పుట్టినా అని చెప్పుకుంటున్నాయనే, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాయనే, తెలంగాణకు ప్రత్యేకమైంది, తెలంగాణ అంటేనే గుర్తొచ్చే బతుకమ్మను మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తీసేపించిండు. ఎందుకో మరి ఆయనకి ఆ బతుకమ్మ అనే పేరింటేనే నచ్చదు కావచ్చు. అట్లా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తీసేసిరు. అప్పుడే మస్తు మంది మేధావులు, విద్యావంతులు చాలామంది అన్నారు, అరే అట్లెట్లయితుంది, తెలంగాణకి ఉన్న పండగ అది, బతుకమ్మను ఎట్లా తీసేస్తారు, గట్లెట్లా తీసేస్తారు అంటే ఏది కూడా పట్టించుకోలే ఆయన. మొత్తం మోనార్క్ లెక్క నేను చేసిందే అది, నేను మారుస్తా, తెలంగాణ తల్లి చేతుల నుంచి విగ్రహాన్ని, ఆ బతుకమ్మని తీసేస్తాము అని తీసేసి విగ్రహాలు చేయించుకున్నారు. చేయించింది కాక ఇప్పుడు ఆ బతుకమ్మ విగ్రహాలు, ఇప్పుడు అవి కొత్త విగ్రహాలే, బతుకమ్మతోని ఉండే విగ్రహం కాకుండా కొత్తయే అన్ని ఊర్లలో పెడతాము అని అన్నారు. ఎవ్వరు తెలంగాణ జనం ఎవ్వరు యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన విగ్రహాలు ఇంకొకటి కాదు. తెలంగాణ ఉద్యమంలో ఊర్లకు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నారు ఉద్యమ రూపంగా. తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఉండు అనేదే తెలంగాణ తల్లి విగ్రహానికి, అది తెలంగాణ తల్లి విగ్రహం అని గుర్తుపట్టేది చేతుల బతుకమ్మ పట్టుకునడంతోనే. అందరు కూడా బతుకమ్మ పట్టుకున్న తెలంగాణ తల్లిని యాక్సెప్ట్ చేసిరు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన తెలంగాణ తల్లిని ఎవరు యాక్సెప్ట్ చేయలే. అట్లా తెలంగాణ ఫస్ట్ చేసింది ఏంది? తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తీసేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ అయింది, చిన్న బతుకమ్మ స్టార్ట్ అయింది కదా, 10 రోజులు ఆడతాం కదా మనం చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ రాక. గతంలో ఏం చేస్తుండే అంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు ముందు బతుకమ్మ చీరలు ఇచ్చేటోళ్ళు, మనందరికి గుర్తుంది. బతుకమ్మ చీరలు ఇచ్చేటోళ్ళు. పండుగకు ముందు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, చాలా పెద్ద పండుగ, ఎవ్వరైనా సరే కొత్త బట్టలు కట్టుకొని ఆడాలి అనే దాంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిరు.
ఇస్తే ఆ రోజు ఏమన్నారంటే గిదే కాంగ్రెస్ వాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఇస్తాండ ఏమన్నా లేకపోతే ఇంకొకటా అని మాట్లాడారు. గవర్నమెంట్దే కదా ఇచ్చేది, ఆయన ఇంట్లో నుంచి ఇస్తుండ ఏమన్నా అన్నారు. మరి ఇంట్లో నుంచి ఇవ్వకపోయే మరి మీరు ఎందుకు ఇస్తలేరు ఇవాళ? బతుకమ్మ చాలా పెద్ద పండగ కదా తెలంగాణలో. గతంలో ఇచ్చినప్పుడు మీ ఇంట్లో నుంచి ఇస్తుర్రా, ఇది ఇస్తుర్రా, అది ఇస్తుర్రా అన్నారు కదా. మరి ఇప్పుడేమన్నా మీ ఇంట్లో నుంచి ఇస్తారా? ప్రభుత్వం నుంచే కదా. మరి గదే జనం ఎన్నుకున్న ప్రభుత్వం కదా మీరు కూడా. తెలంగాణలో ఉన్న మహిళలకే కదా ఇచ్చేది. ఇవ్వరు. ఇవ్వకపోగా దాన్ని ఏదో మళ్ళీ కట్ చేసి కొంతమందికి ఇస్తామని చెప్పిర్రు. సరే వాళ్ళకన్నా ఇచ్చిర్రా అంటే అది లేదు. ఇవ్వకపోగా వీటిని ఏమంటారట ఇప్పుడు వీళ్ళు అంటే బతుకమ్మ చీరలు అన్నారట. నామూషి. నేను మీకు మస్ట్ చెప్పినా కదా, బతుకమ్మ అనే పేరు వినేందుకే నామూషిగా ఉంది సీఎం గారికి. బతుకమ్మ చీరలు కాదట, ఇందిరమ్మ చీరలట. బతుకమ్మ చీరలు అనడానికి ఏమవుతుంది అంటే ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంచుతుంది అనేది చెప్పడానికి కూడా, లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వం నుంచి ఏదన్నా వచ్చే అఫీషియల్ స్టేట్మెంట్లో దీంట్లో రాయాల్సి వస్తుంది బతుకమ్మ అనే పేరు. అసలు బతుకమ్మ అనే పేరైనా నేను అదా అసలు మొత్తం ఆ బతుకమ్మ అనే పేరునేమన్నా మీరు నిషేధించిర్రా? బతుకమ్మ అనే పేరు వినడానికి ఎందుకు ఇంత అదైతుంది ప్రభుత్వానికి? ఆ బతుకమ్మ చీరలను ఇందిరమ్మ చీరలను ఇస్తారట. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు బతుకమ్మ చీరల పేరు మీద ఇచ్చింది. అదేమన్నా బీఆర్ఎస్ చీరలను పెట్టుకున్నారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పేర్లు ఏమన్నా పెట్టుకొని పంచిర్రా మేము మారుస్తామనటానికి? ఇందిరమ్మ చీరలను ఎట్లా ఇస్తారు? అసలు ఏం సంబంధం? ఇందిరమ్మ చీరల పేరు మీద ఇస్తారట. బతుకమ్మ చీరలను పెడితే నష్టం ఏమొస్తుండే? బతుకమ్మ పండుగకి ఇచ్చే చీరలే కదా. దానికి ఇందిరమ్మ అనే పేరేమవసరం ఉంది? అసలు ఇందిరమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? బతుకమ్మ తెలంగాణలో ఆడుకునే పండుగ. ఆ పండుగ టైంలో ఇచ్చే చీరలకు బతుకమ్మ చీరలు అని ఇస్తే ఏమన్నా అర్థం ఉంటుంది కానీ బతుకమ్మ పండుగ టైంలో ఇచ్చే చీరలకు ఇందిరమ్మ చీరలు అనే పేరుతో ఇచ్చుడేంది? ఇప్పుడు తెలంగాణలో సంక్రాంతి పీడ పండుగ అంటాం కదా మనందరం కూడా. పీడ దినాలు అంటారు. సంక్రాంతి పండుగ ముందు నిలబెట్టినప్పటి నుంచి ఏదన్నా మంచి పని చేయాలన్నా కూడా చెయ్యరు. ఎందుకంటే పీడ దినాలలో ఏం పని చేయొద్దు అంటారు. అసలు సంక్రాంతి పెద్ద పండుగ గానే కాదు తెలంగాణలోకి బతుకమ్మనే చాలా పెద్ద పండుగ. బతుకమ్మ పండుగనే ఘనంగా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఎంత ఉంటే అంతలా బతుకమ్మ పండుగ చేసుకోవాలనుకుంటారు. ఆ బతుకమ్మ పండుగ కొత్త చీరలు కొట్టుకోవాలనుకుంటారు కానీ సంక్రాంతికి కొత్త చీరలు ఇచ్చి మీకు ఏం లాభం? అసలు సంక్రాంతికి ఎందుకు ఇవ్వాలి? అది బతుకమ్మ పండుగ కోసం ఇచ్చిన చీరలు కదా. అంటే ఏంది మీరు ఇప్పుడు బతుకమ్మ తెలంగాణలో పెద్ద పండుగ, సంక్రాంతి ఏం కాదు. మరి ఎవరిని సాటిస్ఫై చేయాలని చూస్తున్నారు మన సీఎం గారు? సంక్రాంతికి చీరలు ఇవ్వాలి అనుకునేది దేనికోసం? ముసుగుల గుద్దులాట ఎందుకు? మేము ఇందిరమ్మ చీరలను పెట్టి బతుకమ్మ పండగ ఒకటి ఇస్తాం, సంక్రాంతి ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళ కోసం మేము చీరలు ఇస్తున్నామని ధైర్యంగా చెప్పే, ఇట్లా ఓపెన్గా చెప్పే ధైర్యం కూడా లేదా ప్రభుత్వానికి? ఎస్, మేము మీకోసం ఇస్తలేము, తెలంగాణలో ఉన్నోళ్ళ కోసం ఇస్తలేము, సంక్రాంతికి మేము వేరేటోళ్ళ కోసం ఇస్తున్నాము, అందుకే ఈ చీరల పేర్లు మార్చినాం, ఇది మార్చినాం, ఇందిరమ్మ పేరుతో ఇస్తున్నామని చెప్పురు కదా, అయిపోతుంది. ఎందుకు దానికి బతుకమ్మ చీరలు అని అంటారు? మళ్ళీ రెండు ఇస్తాము అంటారు. రెండిట్ల నుంచి ఒకటి ఇస్తాము. ఇప్పుడు ఒకటి సంక్రాంతికి ఇస్తారు. అసలు సంక్రాంతికి ఎవరు అడిగిరు మిమ్మల్ని? సంక్రాంతికి చీరలు ఇవ్వమని అడిగిర్రా? బతుకమ్మ కోసం కదా పెట్టిన చీరలు అవి. బతుకమ్మ కోసం పెట్టిన చీరలను సంక్రాంతికి ఇచ్చుడేంది అసలు? ఏమన్నా అర్థమవుతుందా ప్రభుత్వంకి మేము ఏం చేస్తున్నాం ఏంది అనేది? ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి కదా మీకు. బతుకమ్మ అనే పేరు వింటే ఫ్రస్ట్రేషన్ వస్తున్నట్టుంది ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి. అసలు బతుకమ్మ అనే పేరే వినొద్దు అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు. అందుకోసమే తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని తీసేసిర్రు. బతుకమ్మ చీరల పేర్లు మారుస్తారు. బతుకమ్మ చీరల పేర్లు మార్చైనా మళ్ళీ బతుకమ్మ పండగకి ఏమన్నా ఇస్తారా అంటే కాదు, సంక్రాంతికి ఇస్తారట. అసలు సంక్రాంతికి ఏం సంబంధం? సంక్రాంతికి ఎందుకు ఇచ్చుడు? బతుకమ్మ పండగ కదా ఇవ్వాల్సింది. ఇట్లా ఇక నిన్నగాక మొన్న ఈ ఇండ్లు గూల్సుడు కూడా స్టార్ట్ అయింది, చూసినాం కదా మనం. చిన్న బతుకమ్మ స్టార్ట్ అయిన రోజు ఎవరు ఆడుకోవద్దు. బతుకమ్మ పండగ, బతుకమ్మ అనే పేరు వినబడొద్దు. ఏందో మరి ఎందుకు చేస్తురో ప్రభుత్వము ఏందో కానీ జనం అంతా గమనిస్తారు, గుర్తుంచుకుంటున్నారు, చూస్తున్నారు. ఏం చూస్తలేరు? లేకపోతే ఇయ్యాల చేసినాం మేము 3 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు గుర్తుండ ఇవన్నీ జనాలకు అనుకుంటున్నాము కానీ సెంటిమెంట్, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ బతుకమ్మ అనేది. బతుకమ్మను చేసుకున్నాడు అనేది, బతుకమ్మ ఆడుడు అనేది, బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రజలతో ఏకమైనటువంటి పండగ. బతుకమ్మ పండగ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సెంటిమెంట్తో ఉన్నది. అట్లాంటి సెంటిమెంట్లతో కూడా ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రజలు ఎట్లా దీన్ని అంతటిని చూస్తారు అనేది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. చీరలు ఇచ్చుడు లేదు, బతుకమ్మను తీసేసుడు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి, ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ అస్తిత్వాన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, అస్తిత్వాన్ని పక్కకు పెడుతుంది. బతుకమ్మ అనే పేరు మాట్లాడడానికి లేకపోతే బతుకమ్మ అనే పేరు రావడానికి ఎందుకు ఇష్టపడతలేదు ప్రభుత్వం?
అంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గమనిస్తలేరు అనుకుంటే మీ తప్పు అవుతుంది, అది మూర్ఖత్వం అవుతుంది. జనం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన టైంలో ఆన్సర్స్ చెప్తారు. వీటన్నింటికి కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. కావాల్సిందల్లా టైం వచ్చినప్పుడు వీటన్నింటికి సమాధానం చెప్తారు.